రాజమండ్రి కల్తీ పాల విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 5 మృతి చెందగా మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కూలెంట్కు ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఒక పాల క్యాన్లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలో తీవ్రమైన విష ప్రభావం చూపించిందని వైద్యులు చెబుతున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అలాగే పాలు, పెరుగు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు అధికారులు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ సమయంలోనే నిందితుడు గణేష్కు కడుపు నొప్పి రావడంతో వెంటనే అతనిని రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇవాళ ల్యాబ్ నుంచి మిల్క్ శాంపిల్స్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉండడంతో అందులో ఎలాంటి విషయాలు బయటపడతాయో అనేది వేచి చూడాల్సిందే. రాజమండ్రి కల్తీ పాల విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 5 మృతి చెందగా మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కూలెంట్కు ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఒక పాల క్యాన్లో కలిసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది. మరోపక్క ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలో తీవ్రమైన విష ప్రభావం చూపించిందని వైద్యులు చెబుతున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందన్నారు వైద్యులు. అలాగే పాలు, పెరుగు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు అధికారులు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ సమయంలోనే నిందితుడు గణేష్కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇవాళ ల్యాబ్ నుంచి మిల్క్ శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండడంతో అందులో ఎలాంటి విషయాలు బయటపడతాయో అనేది వేచి చూడాలి.